వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సోమవారం విశాఖపట్నం నగరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య సేవలను దూరం చేసే ప్రయత్నం చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు కేకే రాజు, యువనేత సిరిసహస్ర పాల్గొన్నారు. ప్రజా ఉద్యమ ర్యాలీ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఇది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడైనా కనువిప్పు కలగాలి. ఇప్పుడైనా కళ్ళు తెరువు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. నీ ప్రైవేట్ వాళ్ళకి ఆస్తులు అమ్మేసే కార్యక్రమం ఆపే చంద్రబాబు అని చెప్తున్నాం. చూశారు కదా జగన్ గారి ప్రపంచం ఎలా ఉంటుందో. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే ఉంది. వేలాది మంది రోడ్లకి కథం నొక్కుతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం, ఇది జన ప్రపంచం. చంద్రబాబు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జన ప్రపంచంలో కొట్టుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అది చెప్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరిస్తూ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రజలు ఎంత పెద్ద వ్యతిరేకిస్తున్నారనే దానికి నిదర్శనమే ఈ ర్యాలీలు. ఈరోజు అధికారం ఉంది కదా అనే అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ వైద్యాన్ని విద్యని వ్యాపారం చేస్తూ చంద్రబాబు నాయుడు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రజా వ్యతిరేకాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం ఉందో దాని ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీకి మిగతా కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అంతర్గతంగా ఇది దుర్మార్గం నిర్ణయం అనుకుంటున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం చెవిలో తుప్పు వదిలేట్టుగా ఈరోజు ప్రజాగర్జన ఏ విధంగా ఉందో మనం చూసాము. ఎంత దారుణంగా ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు పూనుకోవడం చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఇలా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ప్రజల్లో స్వచ్ఛత మార్పు వచ్చిందని అందులో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తారని చెప్పి త్వరలోనే స్థానిక ఎన్నికల్లో తీర్పిస్తారని చెప్పి కన్నబాబు గారు తెలియజేస్తారు. వీడి కోసం ఆదివాసుతో శేఖర్ మైత్రి మీడియా విశాఖపట్నం.